Fuel. That's a clothing company. Reliance. Fuel. Easy. Easy. Right answer. Of the shoe polish. Kiwi. TV. One more. Cherry. Cherry. Okay. And then mountain range. Himalayas. Himalaya. Branded beer also. Kingfisher. ఏం చేయాలంటే చెప్పట్లేదు. Please come and join the winner. నలుగురు వాళ్ళకి కంప్లీట్ శాలరీస్ పే చేస్తాము. ఒక్కొక్కరికి 75,000, 50,000, 30,000 లాగా. అసిస్టెంట్స్కి అయితే 30,000. వాళ్ళ వర్క్ ఏంటంటే డే బై డే ఆర్ ఆల్టర్నేట్ డేస్లో ఆర్ 3 days in a week దే హ్యావ్ టు విజిట్ ద జైల్స్. అక్కడ ఎవరికైనా లాయర్ అవసరం ఉందా లేదా తెలుసుకుంటారు. అవన్నీ అమ్యూనిటీస్ ఉన్నాయా లేదా చూసుకుంటారు. వచ్చి రిపోర్ట్ ఇస్తారు. ఎవరికైనా ఏదైనా అవసరం ఉందనుకుంటే ఇమ్మీడియట్గా మనము అడ్వకేట్ని ఏర్పాటు చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేస్తాం అనమాట. సో అది అగైన్ ఐ హ్యావ్ టు విజిట్ ద జైల్స్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, వాట్ నాట్. మనం ఏం విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేసి అక్కడ ప్రాపర్గా ఉన్నదా లేదా, అమ్యూనిటీస్ అనేటివి ప్రాపర్గా ప్రజలకు ఇవ్వగలుగుతున్నారా లేదా, ఇలాంటివి చెక్ చేసి దాని రిపోర్ట్స్ అనేటివి ఒకటి మనం హైకోర్టు పెడతాము. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా మనము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇక్కడ మీరేమనుకోండి 2 నిమిషాలు చెప్పండి. అథారిటీ తరఫున ఒక క్యాంప్ పెడదాం ఒక స్కూల్లో అని వెళ్ళాము. జనరల్గా వెళ్తే అక్కడ వాళ్ళకి కోపం వచ్చింది నా మీద. అంటే మీరు ఇవన్నీ చెప్తున్నారు, మాకు అసలు తాగడానికి నీళ్ళు లేవు, మేము ఒక బావి ఉంది మా దగ్గర, ఆ బావిలో నీళ్ళే తాగాల, మేము వర్షం వచ్చినా సరే అంత బురద అవుతుంది, మేము క్లాత్ వేసి దాంట్లో వడగట్టుకొని తాగుతున్నాము అని చెప్తున్నాము అని బాధపడ్డారు. మీరు ఓట్ల కోసం వస్తారని అట్లా కొంతమంది మాట్లాడారు. సో లైక్ దే ఫెల్ట్ లైక్ దట్ జైగం సైడ్ ది వాటర్ ఇది అదొకటి మనం చేస్తున్నాం. లైక్ పిల్లలు కూడా ఫుడ్ సరిగ్గా లేకపోతే ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడము లేకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కనీసం హ్యాపీగా తినగలుగుతున్నారని నేను లోక్ అదాలత్స్ ఏంటంటే ఎవరైనా సరే రాజీ పడదగ్గ కేసులు ఉన్నప్పుడు అది క్రిమినల్ కేసులలో వాటిలలో మనం వాళ్ళు ముందుకు వస్తే మేము రాజీ పడతాం, మాకు అభ్యంతరం లేదనుకున్నప్పుడు మనం వాళ్ళని రాజీ చేసి నయానా భయాన వాళ్ళకి నచ్చి చెప్తాము. ఎందుకు ఇంకా ఫర్దరెన్స్ కేసులు 2 సంవత్సరాలు తిరగడం అవసరం లేదు, ఇది రాజీ పడదగ్గ కేసే అంటే లీగల్గా రాజీ పడదగ్గ కేసులు కూడా ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మనము వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళకి వన్స్ ఫర్ ఆల్ ఆ రోజు ఇచ్చిన అవార్డు అది ఫైనల్ అని. సో అది క్రిమినల్ కేసెస్. అదే మనము యాక్సిడెంట్ కేసెస్లో కూడా ఇమ్మీడియట్ కాంపెన్సేషన్ విక్టిమ్కి ఇవ్వగలుగుతాము అంటే దట్ ఈస్ త్రూ లోక్ అదాలత్. లోక్ అదాలత్ రోజు వీళ్ళు ముందే వర్కౌట్ చేస్తారు. సార్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ది ఇన్సూరెన్స్ కంపెనీస్, మెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ది బార్గెన్ వన్ ఆన్ వన్ బార్గెన్ చేసుకున్నాక ఫైనల్గా ఒక సెటిల్మెంట్ వస్తారన్నమాట. ఆన్ ద సేమ్ డే ఆఫ్ లోక్ అదాలత్ అవార్డు ఇస్తాము. విత్ ఇన్ నో టైమ్ దే గెట్ మనీ. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. యాక్సిడెంట్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మనీ ఇచ్చినా కూడా దానికి పెద్ద ఉపయోగం ఉంటుంది. సో విత్ ఇన్ 1 month ఆర్ 2 months ఆర్ 6 months అట్లీస్ట్ సెటిల్ చేయగలిగితే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ కెన్ డూ సర్వీస్ టు ద పబ్లిక్. సో అది ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను ఇది అంత స్ట్రెస్ చేసి అంటే మా రిలేటివ్ ఒక ఆయన చనిపోయి 20 years అయింది. నాకు అంతవరకు వాళ్ళు నన్ను అడగలేదు. దాని తర్వాత అడిగితే నేను లోక్ అదాలత్లో పెట్టేస్తే విత్ ఇన్ 1 yearలోనే కంప్లీట్ అయింది. అట్లా అవే కాదు, సివిల్ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నా సరే అన్ని లోక్ అదాలత్స్లో మనం సెటిల్ చేసుకోవచ్చు. అంటే కూర్చొని అక్కడ మళ్ళీ లోక్ అదాలత్లో మాట్లాడిన మాటలు కోర్టుకి ఏం సంబంధం లేదు. ఆ మాటలు తీసుకెళ్ళి కోర్టులో అడుగుతారా, కోర్టులో చెప్తారంటే లేదు. ఆ లోక్ అదాలత్లో ఏమైతే మాట్లాడింటారో అది కేవలము ఆ పరిధి వరకే ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కోర్టులో అడగడానికి ఉండదు. సో లోక్ అదాలత్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి డూ. ఇంతే కాకుండా ప్రీ లిటిగేషన్ కేసెస్ మనం చేస్తాం. బ్యాంక్స్ అయినా, ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా, లేదు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని వచ్చి మనకు ఒక వైట్ పేపర్లో కంప్లైంట్ ఇస్తారు. కొంతమంది వచ్చి మనం నోటీస్ ఇస్తాం వాళ్ళకి, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వస్తే కనుక కూర్చోబెట్టి కాస్త సామరస్యంగా మాట్లాడి పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంది.
అంటే అందరూ కోర్టుకి వెళ్ళిపోవాలి అనుకోరు. ఒక్కొక్కసారి కోర్టు ఎందుకులే, కనీసం నోటీస్ ఇస్తే కూడా కొంతమంది పలుకుతారు, వాళ్ళలో చేంజ్ వస్తుంది, నోటీస్ ఇస్తే డబ్బులు పే చేస్తారు, అట్లా కొన్ని కేసెస్ ఉంటాయన్నమాట. సంబడి డోంట్ వాంట్ టు కమ్ టు ద కోర్ట్. అట్లాంటప్పుడు కూడా ఈ ప్రీ లిటిగేషన్ కేసెస్ అనేది దే బేర్ మోర్ ఇంపార్టెన్స్ అన్నమాట వాళ్ళ లైఫ్స్లో. సో అది కూడా మనం చేస్తాము. ఇంకా ఎనీథింగ్ లోక్ అదాలత్ అనమాట. అంటే మొత్తం మన ఇండియా వైడ్ జరుగుతుంది లోక్ అదాలత్ అని. ఇక్కడ మన సూర్యాపేటే కాదు, ఎన్ని డిస్ట్రిక్ట్సే కాదు, మన స్టేటే కాదు, అదర్ స్టేట్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. సో అది బట్ అనమాట, ఎందుకంటే ఇలా ఉండాలి అని. బట్ లేట్ ఆన్ నేను కూడా ఆలోచించి బీయింగ్ ద జడ్జ్ ఐ షుడ్ ఫాలో ద రూల్స్ అని. అండ్ 2013లో మేము కూడా కొన్ని పంచామన్నట్టు. వాళ్ళు వస్తూనే నేను కూడా ఆత్రంగా ఐ షోన్ మై క్యారేజ్ బ్యాగ్ అనమాట. ఎందుకంటే నేను కూడా ఫాలో అవుతాను ఇప్పుడు చిన్నపిల్లలాగా. ఐ ఫీల్ హ్యాపీ వెన్ ఎవర్ ఐ సీ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్, బేసిక్ థింగ్స్. ఎందుకంటే మనం 5 ఎలిమెంట్స్తోనే బ్రతుకుతాం. మీకు అందరికి తెలుసు పంచభూతాలతోనే బ్రతుకుతున్నాము అని. సో వీ షుడ్ స్టిక్ ఆన్ టు దెమ్. ఆ 5ని మనం గౌరవించినప్పుడే విల్ బి బ్లెస్డ్ బై ది నేచర్. అదర్వైజ్ డ్రాస్టిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట లైఫ్లో. సో అట్లా నేను కూడా చిన్నపిల్లలాగా హ్యాపీ ఫీల్ అయ్యి నా క్యారేజ్ బ్యాగ్ వెంటనే బయటికి తెచ్చి చూపించాను. ఐ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ రూల్ అన్నట్టు. సో అంటే మనం మాటలు కాకుండా చేతిలో చేస్తే ఇంకా బాగుంటుంది. సమ్హౌ వీ కుడ్ నాట్ ఎరాడికేట్ ఆల్ ది ప్లాస్టిక్ థింగ్స్. ఇంకా స్టిల్ కూడా అదే థ్రెడ్లో మీరు ఫ్లవర్స్ లాంటి వాళ్ళు. సో ఒక ఫ్లవర్ కూడా పక్కకు పోకూడదు అనేది నా కోరిక. రేపటి రోజు నాడు అని కాదు, ఆల్ కమింగ్ డేస్ అన్ని రోజులు విమెన్స్ డేనే అనుకుంటాను నేనైతే. ఒక్కరోజు 1 ఇయర్కి ఒక్కరోజు లేదా 2 days ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, తర్వాత నేషనల్ ఉమెన్స్ డే, అది కాదు. ఇది నిజంగానే మంచి ఉమెన్స్ డే. నేను ఇక్కడ వీళ్ళందరినీ చూస్తున్నాను, మంచి హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అండ్ హవెవర్ ఉమెన్స్ డే అంటే మనం ఓన్లీ ఉమెన్కే సపోర్ట్ చేయాలని కాదు. ఎప్పుడైనా ఇప్పుడు మనం పొలంకి వెళ్ళినప్పుడు 2 ఎడ్లు కలుస్తాయి, 2కి 2 గార్లు ఉంటాయి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. ఒకటి ఉంటుంది ఒకటి లేదంటే వీ కాంట్ ఫైండ్ ఎనీ బ్యాలెన్స్, అంతే కదా. సో లైక్ వైజ్ ఎప్పుడు సృష్టిలో మగ ఆడ అనేవాళ్ళు సరి సమానమే. దాంట్లో ఎక్కువ ఒక తక్కువ మనం ఎంచలేము. బట్ ఎన్ ఆఫ్ ఇండియా ఇన్ దోస్ టైమ్స్ అండ్ ఇన్వేషన్ ఆఫ్ బ్రిటిషర్స్ మనకి వచ్చినప్పుడు అక్కడ కొంచెం మనకి ఇబ్బంది కలిగినాయి అన్నమాట. కొంచెం మనం బీట్ అవ్వడాని కోసము తెచ్చారు తప్ప వాళ్ళని అక్కడి నుంచి వదిలేసి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ఇవ్వలేదు. మనము ఇక్కడికి ఇది జెంట్స్ అనుకోండి, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి విమెన్, ఇక్కడ నుంచి ఇక్కడ రావడం కోసం మనకి ప్రొవిజన్స్ ఇచ్చారు తప్ప ఇది పోయి ఇది వెళ్ళిపోయి ఇది బ్యాలెన్స్ లేకుండా పడిపోవడానికి కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లనే అంటారు వాట్ ఎవర్ ట్రామాస్ ఆర్ వాట్ ఎవర్ ఏమైనా కష్టం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటికి రావాలి, చెప్పాలి. అదర్వైజ్ వీళ్ళు చెప్పలేరు, వీళ్ళు మాట్లాడలేరు అనుకున్నప్పుడు అది ఇంకెక్కువైంది. ఇంకోటి ఆత్మ అభిమానం, ఇంకొకటి ఆర్థిక స్వావలంబన, 3 ఉండాల్సింది. యాక్చువల్గా ఆర్థిక స్వావలంబన కూడా ఎందుకు ఉండాలి అంటారంటే ఒక్కొక్కసారి ఎగ్జిస్టెన్స్లో మన దగ్గర ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడు మనం కూడా ప్రాపర్గా చేయగలుగుతాం. సమాజానికి కానీ ప్రజలకు కానీ మన ఇంట్లో పిల్లలకైనా సమ్టైమ్స్ చేయగలుగుతాం. సో ఈ 3 అవసరం. అంటే ఉద్యోగమే చేయక్కర్లేదు. ఆర్థిక స్వావలంబన అంటే మీరు హౌస్ వైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ వైఫ్, యూ విల్ బి గివెన్ విత్ ద ప్రాపర్టీస్. వస్తుంది కదా, మీ హస్బెండ్కి ప్రాపర్టీస్ వస్తాయి. సో దోస్ ప్రాపర్టీస్ బిలాంగ్స్ టు యూ. సో ఆర్థిక స్వావలంబన మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది. సో లైక్ పిల్లల ద్వారా మీరు పిల్లల్ని కన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఊరికి అట్లా కాదు కదా, వాళ్ళు ఏదో ఒకటి తీర్చిద్దారా పిల్లల్ని. ఎవరైనా అంతే. మనం అందరం ఏమనుకుంటాము, కొద్దిగా గొప్ప బాగా చదువుకోవాలి పిల్లలు అనుకుంటాము, ఒక మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటాము, తర్వాత వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేయాలనుకుంటాము, ఆ మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలి అనుకుంటాం. మదర్లీగా ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో కైండ్నెస్, ఆ సున్నితత్వము ఆ పిల్లలకి, అది వాళ్ళు రేపు పెద్దగా అయిన తర్వాత అదే సమాజానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అది ఎవరైనా కావచ్చు. టు ద హెల్త్, ఇంట్లో మగవాళ్ళకి ఇచ్చినట్లు, ఇంట్లో పిల్లలకి ఇచ్చినట్లు, ఇంట్లో అన్నదమ్ములకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనకి మనం ఇచ్చుకోవాలి. షూరా? జ్వరం వచ్చినా సరే సర్లే జ్వరమే కదా అని టాబ్లెట్ వేసుకొని గబగబా పనులు దిగుతాం. సో దట్ షుడ్ నాట్ బి దేర్. యూ టేక్ రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏం కాదు, ఆకాశం మన మీద అయితే పడిపోదు కదా. సరే, ద హౌస్లీ థింగ్స్,
attentive towards many financial aspects, managing the household, and very attentive towards the neighbors also. Finally, no, seriously, మీరు పక్కన ఎవరికైనా బాగాలేదనుకోండి, వెళ్తారా వెళ్తారా మరి దట్ ఈస్ ఆల్సో అటెన్షన్ గివింగ్ టు ద నైబర్స్. పక్కన వాళ్ళ కోసం కూడా మనం బ్రతుకుతాము. సో దోస్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మన హెల్త్ మళ్ళీ మనకి బాగాలేకుంటే మన ఇంట్లో వాళ్ళే బాధపడతారు. గ్రీన్ క్రాస్ నా పేరు శ్రీదేవి సార్, నేను ఆర్టికల్ అనుకుంటాను. ఎందుకంటే మటీరియల్ మీరు తీసుకొచ్చారు లాస్ట్ ఇయర్. నేను మిమ్మల్ని చూసి నవ్వుతున్నాను. కవిత బొటీకా కూర్చొని మాట్లాడండి. నేను ఇంకా ఉన్నప్పుడేమో ఇట్లా పైన కూర్చోంటాయి కదా సినిమాలలో, పైన కూర్చోంటాం. అప్పుడు ఏం మాట్లాడాను, సీరియస్ ఉంటాం. అక్కడ అలాగే ఉండాలి. అక్కడ ఏ పాత్రలో ఉంటే అలాగే ఉండాలి. సో నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సెక్రటరీ. సెక్రటరీ అంటే ఏంటంటే ప్రజల మనసులలోకి వెళ్ళగలగాలి. వెళ్తేనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న డేటా అంతా వాళ్ళు థెఫ్ట్ చేస్తున్నారు. సో చేసి ఏం చేస్తున్నారు, మార్ఫింగ్ చేసి ఫొటోస్ మేము పబ్లిక్ డొమైన్లో పెడతామని భయపెట్టి బెదిరించి లాక్స్ ఆఫ్ రూపీస్ బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒకటి పిల్లల్లోకి మటుకు కొంచెం వెళ్ళేలాగా స్కూల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పగలగాలి, పిల్లలకి అర్థం చేయించేలాగా. మమ్మల్ని ఎంతసేపు ఫోన్ చూడొద్దంటారు, మాట్లాడొద్దంటారు, ఇది చేయొద్దంటారు అంటారు. కానీ మన బాధ్యత మనం మేడం గారిని అక్కడికి వెళ్తే చూడడమే గొప్పలాగా ఉంటాం. ఇంతసేపు స్పెండ్ చేయడం హ్యాపీగా ఫీల్ కావాల్సిన విషయం. తెలియని విషయాలు కూడా ఎన్నో మనం ఈరోజు చాలా గౌరవప్రదంగా మంచి కొత్త విషయాలు తీసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. సో అసలు ఇట్లాంటి ఒక సెషన్ 1 hour 2 hours we come to know the basic reality of the life అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, దే ఆర్ నాట్ థింగ్స్ దట్ ఆల్వేస్ సమ్ టైమ్స్ మనకు తప్పక. అయితే గవర్నమెంట్ కానీ కోర్ట్స్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేయలేకపోతుంది? ఇక్కడ 3 వింగ్స్. సో ఇక్కడ మీకు తెలుసో తెలియకో ఒక పదం వాడారు, కోర్టు అయినా ఎందుకు తీసుకోగలరు. కోర్టు నోటీస్లోకి ఎప్పుడు తీసుకోగలుగుతుందంటే అది ధర్మాసనం అయినప్పుడు, అంటే హైకోర్టు ఆఫ్ జ్యుడిషియల్, మనకి తెలంగాణ హైకోర్టు ఉంది కదా, ఆ కోర్టు అయితే సుమోటోగా మనము తీసుకొచ్చాము. హైకోర్టు తీసుకొచ్చాము. మనం ఇక్కడ ఉన్న కోర్ట్స్ అని కూడా ఎగ్జిక్యూటింగ్ ద లాస్, ఏమైతే లాస్ ఉంటాయో అవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటాయి. అంతే తప్ప సుమోటో తీసుకోవడానికి ధర్మాసనాలు కాదు. న్యాయం అది యాక్టివ్గా ఉన్నట్లయితే మనకు ఈ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం నిదానంగా. కానీ కమింగ్ డేస్ ఆర్ విత్ రిగార్డ్ టు దిస్ ప్లాస్టిక్ థింగ్స్ కూడా చూడట్లేదు. కానీ బట్ సమ్హౌ ఇట్లా మన ఇలాంటి సొసైటీస్ కానీ ట్రస్ట్ కానీ ఇలాంటివన్నీ అసోసియేషన్స్ కానీ చాలా రిజిస్టర్ అయ్యి వర్కౌట్ చేస్తున్నాయి. ఇలా చచ్చిపోయి బయటకు వస్తే మొత్తం ప్లాస్టికే ఉంటుంది. కడుపు ఒక ఆవును చూస్తే మొత్తం ప్లాస్టికే ఉంటుంది. అలా ఉండేది. నవడేస్ కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ కమింగ్ విష్ యూ హ్యాపీ ఉమెన్స్ డే. వెల్ నాలెడ్జ్ పర్సన్, ఎక్విప్డ్ పర్సన్, నాలెడ్జ్ ఎక్విప్డ్ పర్సన్, దట్ టు హంబుల్నెస్. అదే ఎప్పుడైనా మనం ఎంత ఎడితే అంత ఓదిగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పట్టుకోండి అంటున్నారు. థ్యాంక్ యూ. చాలా వచ్చేయండి. మరి ఇచ్చిన వాళ్ళు ఇవ్వండి. కొంచెం
ఏమి ఎవరు ఇంకేముంది కింద వేరే ఉంది నాకు డౌటే, అందుకే రకరకాలుగా చెప్పారు మేడం. పండ్లు కుంటారు కదా, ఏం పని చేసినా కూడా ఏదైనా పని మేడం తీసుకో సూపర్ బాగుందా శశిధర్ గారు వచ్చి శిరీష మేడం చెప్పు. అండ్ నాట్ దట్ నేను పాజిటివ్ సెన్స్లో చెప్పాను. ఒకరు ఇటు సైడ్ అంతే కొంచెం చాలా సేపు మాట్లాడారు. మళ్ళీ వాళ్ళు బాధపడకుండా ఆల్ ద మెన్